చిన్న పాట 2 చరణాలు పాడుకొని వాక్యం చెప్పుకుందామండి. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. నరులందరి మీద నాయాత్మానుంతోనని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదగమా పఠనముగాదది. నెరచి కాటింట సరకులు వెదకోరీతి, పల్మరు వెదకినను నిరర్ధకమైపోవును వేగా. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది పైరులేని చందం వేయది. పరబోధకమూల వర్ణితమైన పనులు జీవరహితములై అనుభవముగానివైయుండు. పరిశుద్ధాత్మను గోరుమా, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెరుగుటెరుగుటగాదది. నరరూపోదాల్చిదు నరుల రక్షణ కొరకు, మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది. దురితే చాలను గొప్ప యురులం తగిలి, భక్తి తరిగి పోవుట కద్ది. దొరక నందున సుమ్ము. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుని యొక్క పాటలండి పాడుకుంటే నిజరక్షకుడు సర్వసృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుని మనం పాటలు పాడుకుంటే ఆ ఆనందం ఎంత బాగుంటుందండి, ఆ సంతోషం ఎంత బాగుంటుందండి. అది మనం అసలు లెక్క కట్టలేము, వెలకట్టలేనటువంటి ఆనందం. మరి వాక్యంలోకి వెళదాం. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాలు చదువుకుందాం అండి. మరి ఈరోజు వాక్యం చెప్పుకోవాలనిపించింది. మరి ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మనం తెలుసుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములు
అయినటువంటి శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవ జ్ఞానం ఎంత గొప్పదండి. ఇక్కడ దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడు అంటండి యాకోబు గారు. ఈ యాకోబు వ్రాసిన పత్రిక అన్య దేశముల యందు చెంది ఉన్న 12 గోత్రముల వారికి రాశాడండి ఆయన శుభమని చెప్పి. ఒక సంఘానికి అని రాయలేదు, 12 గోత్రాలకి వారికి కూడా శుభమని చెప్పి రాస్తున్నాడు యాకోబు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు వారి సహోదరుడు యాకోబు. ఈయన అంటున్నాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారికి సొంత తమ్ముళ్ళు, సొంత తోడబుట్టిన వారు మరి చాలా రోజులు ఆయన దేవుని కుమారుడు అని అడగలేదండి, తెలుసుకోలేదు. తెలిసినా కూడా ఆయన లెక్క చేయలేదు. అదే ఇంటి వైద్యం పెరటి వైద్యం అంట ఇంట్లో వాళ్ళకి నచ్చదంటారు కదండి. ఆ రీతిగా మనకి పెరట్లో అనేకమైనటువంటివి ఉంటాయి, కానీ అవన్నీ మనకు నచ్చవు. ఇక్కడ చూస్తే సొంత ఇంట్లో పుట్టినటువంటి బిడ్డే ఆయన దైవస్వరూపుడని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కానీ ఇక్కడ యాకోబు ఈయన అంటున్నాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఆయన శిష్యుడిగా ఎన్నుకున్నారు యేసుక్రీస్తు వారి యాకోబుని. ఆయన 12 మంది శిష్యుల్లో ఈయన కూడా ఒక శిష్యుడిగా ఉన్నాడు. ఆయన పరిచర్యకు వెళ్ళమన్నప్పుడు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళమన్నప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తిగా ఈయన పేరు తెచ్చుకున్నాడు. ఈ యాకోబు సహోదరుడు అంటే తోడబుట్టినవాడు కాదు, కజిన్. ఈ యాకోబు ఈయన ఎవరంటేనండి ఆయన జబదయి కుమారుడు, సలోమీల కుమారుడు. జబదయి సలోమీలకు పుట్టినటువంటి వాడు ఈ యాకోబు. మరి ఆ సలోమి విశ్వసించిందండి యేసుక్రీస్తు వారిని, ఎంతగానో నమ్మింది. దేవుని కుమారుడు విశ్వాసంతో ఉండి తన బిడ్డల్ని ఆయనతో పాటు తీసుకెళ్ళమని ఎంతో ఇష్టపడింది, ఆయనతో పాటు ఉండాలని అడిగింది. మరి చాలా కష్టమైనటువంటి పని అని చెప్పినా కూడా ఏం పర్వాలేదని ఆయన దగ్గర శిష్యులుగా ఉండటానికి ఆ తల్లి మరి ఆ జబదయి కుమారులైనటువంటి యాకోబు యోహానులు పంపించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఈయన రాస్తున్నాడు, నా సహోదరులారా. సహోదరులుగా ఐకమత్యం, సహోదర ప్రేమ ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? దేవుల్లో ఉన్నవారికే ఉంటాయి. ఈ ప్రేమ అనేది దేవుల్లో ఉంటేనే చూపించగలుగుతాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఎవరికి ఉంటుందండి? దేవుడు నిజరక్షకుని తెలుసుకున్నప్పుడు, సర్వసృష్టికర్తను తెలుసుకున్నప్పుడు, సృజించినటువంటి సృష్టికర్తను తెలుసుకున్నప్పుడు, భూమి ఆకాశము అన్నీ కూడా చూసినా కూడా నిరాకారంగా ఉన్నాయండి. ఎక్కడ చూసినా సముద్ర జలాలు అల్లాడుతున్నాయంట. అటువంటి సమయంలో సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను తెలుసుకున్నటువంటి వారికి విశ్వాసం ఉంటుందండి. ఆ దేవుళ్ళో ఉన్న వారికి నమ్మకం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆయన నామంలో ఉన్నటువంటి సమస్తము కూడా మనం నమ్ముతాం. ఆయనలో ఏముందండి? స్వస్థత ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, సమృద్ధి ఉన్నాయి. ఆయనలో లేనిదంటూ ఏది లేదు. సమస్తము కలిగినటువంటి నామము ఆయన నామం. అన్ని నామముల కన్నా కూడా పైనామం అండి ఆయన నామం. మరి ఇక్కడ చూస్తే ఈయన ఏంటంటే విశ్వాసం. మనం దేవుణ్ణి నమ్మినప్పుడు మనకు విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసమే మనకు నీతిగా ఎంచబడుద్ది. ఈ విశ్వాసానికి కలిగేటటువంటి పరీక్ష ఓర్పును పుట్టిస్తుందంట. ఒక కార్యం తలపెట్టినప్పుడు మనకు ఆ కార్యం జరగట్లేదని మనం వేదనలో ఉంటాం, బాధలో ఉంటాం, దిగులుతో ఉంటాం, అసమాధానంగా ఉంటాం, అశాంతితో ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుడు మనకు చేస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మనకి ఆ పరీక్ష ఇంకా జరగలేదు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఓర్పును పుట్టించిద్దంటండి ఆ యొక్క విశ్వాసం. ఓర్పును కలిగి ఉంటాం. ఓర్పు పుట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంతకాలమైనా మనం ఆ పరీక్షలో గెలుస్తామండి. ఈ సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయినా మనం అది గెలవటానికి, మనం ఆ యొక్క పరీక్షను మనం నెగ్గటానికి దేవుడు సహాయం చేస్తారు. మనకు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటుందో మనం దానికి జయాన్ని పొందుకుంటాం. మరి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, మనం అనేక రకాలైన శోధనలో పడతా ఉంటాం, రకరకాలైన శోధనలో పడతా ఉంటాం. సమస్తమైనటువంటి దుర్నీతి ఏదంటే ఒక్కోసారి మనం కూడా ఏం చేస్తామంటే దురాశ, దుర్లాభం, మరి అనేక రకాలైనటువంటివి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాం. అసలు ఎక్కువ
మనం ఎంత దేవుళ్ళో ఉన్నప్పుడు మనం అనేక విషయాల్లో తగ్గించుకొని అనేక విషయాల్లో మనం చాలా మరి మాదిరికరమైనటువంటి క్రీస్తుకి మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలని చూడాలి. కానీ మనం లోకంలో ఉన్నప్పుడు మనం కొన్ని విషయాల్లో ఏం చేస్తామంటే దూకుడుగా ఉంటాం. మరి అందరూ కావాలనుకుంటా ఉంటాం, ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, ఏదో చూడాలనుకుంటాం, ఎవరికో సహాయం చేద్దానికి. కానీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థనకు తగినట్లుగా మనం అది దేవుని చిత్తమైతే మనం చేయడానికి ముందుకు వెళ్ళాలి. అయితే ఈ శోధనలు వచ్చినప్పుడు దేవుడి వల్ల మనకు శోధన రాదండి, మనం కొని తెచ్చుకునేయే శోధనలు. ఈ శోధనలు వచ్చినప్పుడు అంటే అది మనకి మహానందంగా ఎంచుకోమంటున్నారండి. హల్లెలూయా. దేవుడు చెప్పేది కూడా అదే. మనకి శోధన వచ్చేది మనం చింతపడకూడదు, బాధపడకూడదు. అది ఒక ఆనందం, సంతోషంగా దాన్ని మనం అనుభవించే వరంగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ యొక్క బాధని, ఆ యొక్క కష్టాన్ని, ఆ శ్రమని మనం ఓర్చుకునేటటువంటి శక్తిని మాకు దయచేయ ప్రభువా, అది భరించగలిగేటటువంటి శక్తిని మాకు ఇవ్వు నాయన అని మనం అడగాలంటండి. మరి ఆ దేవుణ్ణి మనం అడిగితే తప్పకుండా ఓర్పు, ఆ శక్తి మనకి అనుగ్రహిస్తారు. మనకు వచ్చినటువంటి ఆ యొక్క కష్టం ఒక ఆనందంగా, ఒక సంతోషకరమైన సంగతి అయితే మనం ఎలాగ రిసీవ్ చేసుకుంటామో అలాగే ఈ కష్టం వచ్చినప్పుడు కూడా ఓహో ఈ కష్టం వచ్చిందంటే దీన్ని మనం ఓర్చుకోవాలి, దీని నుంచి మనం ఎలా అధిగమించాలి, దీని నుంచి మనం ఎలా బయటపడాలి, దీని నుంచి మనం బయటపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఒక మేలును దాచి ఉంచారు, దీని వెనకాల ఈ కీడు వెనకాల ఒక మేలు మనకు దాచి ఉంచారనే నమ్మకంలో మనం అత్యధికంగా మనం ఓర్పు కలిగి ఉండాలంటండి. మరి మీరు సంపూర్ణులను అనునాంగులను 4వ వచనంలో అంటున్నాడు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం అంటండి సంపూర్ణులు అంటండి. ఈ యొక్క క్రియల్లో మనం కనుక ఓర్పు వహించినట్లయితే మనం సంపూర్ణత కలిగి ఉంటాం, సంపూర్ణులుగా ఉంటాం. మనం ఎక్కడ అసంపూర్తిగా అటువంటి వ్యక్తులుగా ఉండం. అలాగే అనునాంగులు అంటే ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా తక్కువ కానటువంటి వారం, ప్రతి విషయంలో కూడా అత్యధికంగా ఆశీర్వదించబడిన వారం, అన్నీ కలిగి ఉన్నటువంటి వారం. అలాగే ఏ విషయంలోనైనా నువ్వు కొదువలేని వారునై, అలాగే ఏ విషయంలో కూడా కొదువ లేకుండా ఉండేటటువంటి వారుగా ఉండునట్లుగా ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏ విషయంలో కూడా మనకి ఇది లేదు, ఇది లేమి, ఇది కొదువ మనకని మనం అనుకోకుండా ఉండేటట్లుగా అంటండి ఓర్పుతో మనం ఆ క్రియని కొనసాగించే వారంగా ఉండాలంట. ప్రభులో ప్రభు, రాజులకు రాజు అయినటువంటి తండ్రి ఆయన ఇచ్చేటటువంటి ఓర్పు కొరకు మనం ప్రార్థించాలండి. ఆయన ఓర్పు మనం అడగాలి. అలాగే విశ్వాసాన్ని కూడా దయచేతండి అని అడగాలి. విశ్వాసంలో మనం తొట్టిల్లకుండా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే అనేక విషయాల్లో మనకి ఓర్పునిస్తుందండి. విశ్వాసంతో ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉంటాం. ఆ విశ్వాసంలో మనం కొనసాగినప్పుడు ఓర్పులో మనం ఉంటాం. ఓర్పు పొందుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం సమస్త విషయంలోనూ కూడా మనం ముందుకు సాగే వారంగా ఉంటాం. ఏది కూడా లోటు అనేది లేకుండా మనం చేసిన ప్రతి పని కూడా సంపూర్ణం చేసే వారంగా ఉంటాం. మనకి ఏది ఇది లేదు అనేటటువంటిది లేకుండా ఉంటాం. అనునాంగులుగా ఉంటామంటండి. సమస్తము పొందుకున్న వారముగా ఉంటాము. జయం అనే దాన్ని మనం కలిగి ఉంటాము. మరి అపజయం అనేది మన దరికి రాకుండా ఉంటుందని మనకి దేవాది దేవుడు మరి ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రికలో 4:4 ఉంటుంది కదా, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ అని. మరి శ్రమ కలిగి ఉన్నప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు ఒక పరీక్ష, ఓర్పు పరీక్ష తర్వాత నిరీక్షణ. ఎప్పుడైతే నిరీక్షణ ఉంటుందో మనం సమస్తం కూడా పొందుకోగలుగుతాం. సమస్త కార్యములందు మనం జయం పొందుకుంటాం. శ్రమలో మనకు ఓర్పు కావాలి. అటువంటి ఓర్పుని ఎవరైతే కలిగి ఉంటామో వారు విజయముతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తారు. అందుకే మనమందరము కూడా దేవుల్లో శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధి కలిగి ఉండాలంటే ఆయన ఓర్పును మనం పట్టుకోవాలి. మన కొరకు ప్రాణము పెట్టిన ఆ దేవాది దేవుడు, మన కొరకు చిత్రహింసలు భరించినటువంటి ఆ దేవాది దేవుడు, మన కొరకు బలి అయినటువంటి ఆ దేవాది దేవుడు, ఆయన రక్తాన్ని ఏరులుగా ఈ భూమి మీద పారించినటువంటి దేవుడు, మరి ఆయన మన కొరకు ముళ్ళి కిరీటం పెట్టుకున్నటువంటి దేవుడు, మన కొరకండి చేదు చిరకను మరి దాహంగా తీసుకున్నటువంటి దేవుడు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎంత రక్తం కారిపోయి ఉంటుందండి అండి. ఆ కొరడాలతో చీల్చినప్పుడు మరి ఎంతో కండతో సహా రక్తం కారిపోయినట్లుగా మనం చూస్తాం. కండలు అవి లాగేసినాయి. అంత భయంకరమైనటువంటి స్థితిలో ఆ దేవాది దేవుడు మరి మన కొరకు ఓర్పు వహించారు. మనం ఆ పరలోక రాజ్యాన్ని చూడాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. మనం ఎక్కడా తప్పిపోకూడదు. మనం నిత్యము కూడా ఆయన వెలుగులో మనం ఉండాలని చెప్పి ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఓర్పు ముందు మన ఓర్పు ఎంత అని మనం పరీక్షించుకున్నప్పుడు తప్పకుండా మనం కూడా శ్రమలో మనం
ఆనందపడి మనం కూడా ముందుకు సాగే వారంగా ఉంటాం. ఆ పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఆయన రక్షణ పాత్రను చెప్పుని ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.